అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఒక కాకి ఇలా అడిగిందంట. ఇంటి ముందరికి వచ్చి కావు కావు అంటే పిటికుడు మెతుకులు చల్లరు. కాకొచ్చిందని అదిలిస్తారు. ఇంటి దగ్గరికి రానిరు. కానీ మీరు చనిపోయిన రోజున మీరు కర్మ చేసుకుంటారు చూడు దినాల రోజున మీరు ఆకులు అన్నం పెట్టి అక్కడ గోరీలు కళ్ళ పోయినప్పుడు గోరీలు దినాలు చేసుకునేటప్పుడు అక్కడ పోతారు కదా, అక్కడ అన్నం పెడతారు దినాలు కూడా. కాకి వచ్చి ముడితే మేలు, కాకి తింటే మేలు అని చెప్పి కాకి కోసము 1000 కళతో ఎదురు చూస్తారు. కాకి రాలేదు, కాకి ముట్టలేదు, కాకి ముడితే పుణ్యం వస్తుంది అట్లా ఇట్లని నా కోసం ఎదురు చూస్తారు కాకి అంటుందంట కాకి. కానీ మీ ఇంటికాటికి వచ్చి కావు కావు నడితే కట్టి తీసుకొని అదిలిస్తారు, పిటికిడి మెతిలేరు అని చెప్పి కాకి చాలా బాధపడింది. అందుకని నేను చెప్పేది ఇప్పుడు ఏమంటే, ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ కాకి ఇంటికాటికి వచ్చి అడితే పిటికిడికి మెతుకులు చల్లితే మనకు పుణ్యం వస్తుంది. కాకి అన్నం పెడితే పాపం రాదు, పుణ్యమే వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంటికాడికి వచ్చి అడిచింది మంచిది కాదని అదిలిద్దండి. అంత మెతుకులేయండి, పుణ్యం వస్తుంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు కాకులు పితృదేవతలని. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ కోరుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ.